హాయ్ అండి. ఈరోజు నేను చిన్న చింతకాయల పచ్చడి చేస్తున్నాను మా రాయలసీమ స్టైల్లో. చూడండి, ఫస్ట్ ఒక ఐరన్ కడాయి పెట్టి అందులో తిరువాత కంటే కొంచెం ఎక్స్ట్రా నూనె వేయాలండి. నూనె కాగిన తర్వాత శనగబ్యాలు, మినప్పాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేయాలి. అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. ఈ పచ్చడికి పచ్చిమిర్చి చాలా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చింతకాయల పులుపుకి తగినంత వేయాలండి, లేకపోతే అసలు టేస్ట్ ఉండదు. పచ్చిమిర్చి, ఉప్పు ఎక్కువ పడుతుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా ఎక్కువగా వేయాలి. ఎంత ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి. చింతకాయలు బాగా కడిగి నీళ్ళలో ఇవి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అవి వేయాలండి. అవి బాగా కలిపిన తర్వాత ప్లేట్ మూసేయాలి కొంచెం మగ్గేంత వరకు. తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలండి. తర్వాత పక్కన ఒక చిన్న దాంట్లో తిరువాత వేసుకోవాలి పెన్నంలో. అందులో తిరువాత గింజలు వేసి ఇంగువ వేయాలండి తిరువాతలో. ఈ చింతకాయలన్నీ మగ్గిన తర్వాత బాగా ఫైన్గా మిక్సీ పట్టాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి.